సో హలో గైస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఫైనల్లీ ఈరోజు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినారు బాస్. సమ్మర్ స్లామ్లో అంటే మనకు వచ్చిన రూమర్ నిజమైపోయింది. ఈరోజు సమ్మర్ స్లామ్లో ది ట్రైబల్ చీఫ్ రిటర్న్ చేసినారు. అండ్ బాస్ ఓన్లీ రిటర్నే కాదు, రోమన్ రేన్స్ రాగానే మన సోలో సికోవా పైన అటాక్ బి చేసినారు. అంటే రోమన్ రేన్స్ ఒక సాలిడ్ సూపర్ మ్యాన్ పంచ్ అండ్ ఒక జబర్దస్త్ స్పియర్ ఇచ్చి పడేసినారు మన సోలో సికోవాకి. అండ్ గైస్ అంతేకాదు, ఓన్లీ రోమన్ రేన్స్ గురించని కాదంటే ఈరోజు మన సమ్మర్ స్లామ్ నిజంగా చాలా షాకింగ్ ఉండే బాస్. ఎస్పెషల్లీ మన రియా రిప్లీ మ్యాచ్, మన డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ అంటే జడ్జ్మెంట్ డేలో చాలా బెటర్ జరిగాయి అన్నమాట. చాలా జరిగింది ఈరోజు నిజం చెప్పాలంటే మన సమ్మర్ స్లామ్లో. సిగా మనం అందుకని అంటే మన టైం వేస్ట్ చేయకుండా సమ్మర్ స్లామ్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. అంటే ఈరోజు సమ్మర్ స్లామ్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సిగా మనం టైం వేస్ట్ చేయకుండా మన సమ్మర్ స్లామ్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు సమ్మర్ స్లామ్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద గేమ్ ట్రిపుల్ హెచ్ది. అండ్ మన ట్రిపుల్ హెచ్ వచ్చి మన ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చేసినారు. అండ్ ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారు అంటే, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ అంటే ఇక్కడ ఉన్న వేల మంది ఫ్యాన్స్ అండ్ టీవీలో చూస్తున్న మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మన అందరికీ ద గేమ్ ట్రిపుల్ హెచ్ సమ్మర్ స్లామ్లో వెల్కమ్ చేసినారు. అండ్ దాని తర్వాత మనకి రింగ్లో ఒక మ్యూజిక్ బ్యాండ్ మనకి చూడడానికి ఓకే అనమాట. అండ్ దాని తర్వాత ద మిస్ మనకి క్రౌడ్లో కనిపించినారు. ఎందుకంటే ఈ సమ్మర్ స్లామ్కి ద మిస్ హోస్ట్ కాబట్టి ద మిస్ మన అందరికి వెల్కమ్ చేసినారు. అండ్ బిగ్గెస్ట్ సమ్మర్ స్లామ్ పార్టీ కోసం రెడీ అంటే బిగ్గెస్ట్ సమ్మర్ స్లామ్ పార్టీ స్టార్ట్ అయిందని చెప్పినారు. సో అప్పుడే బ్యాక్ స్టేజ్ నుంచి డైరెక్ట్గా మనకి రియా రిప్లీ అండ్ డామినిక్ రింగ్ సైడ్ వచ్చినారనమాట. అండ్ అంతేకాదు మనకి ఈ రోజు రెఫరీ సైడ్ నుంచి ఒక కెమెరా చూడడానికి దొరికాయి అనమాట. నేను మనకి ముందే అంటే రెఫరీ సైడ్ నుంచి మనం చూడొచ్చు అంటే రెఫరీ గారు కెమెరా పెడతారని నేను మనకి ఈ రూమర్ గురించి అప్డేట్ ముందే ఇచ్చేసినాను. అండ్ ఈ రోజు మాకు రెఫరీ సైడ్ నుంచి ఒక కెమెరా యాంగిల్ మనకి చూడడానికి దొరికాయి అనమాట. అండ్ బాస్ ఈరోజు సమ్మర్ స్లామ్ స్టార్టింగ్లోనే మనకి లీ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ మధ్యలో చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ నేను ముందే చెప్పినాను ఈ మ్యాచ్లో మన డామినిక్ ఏదైనా అంటే మేబీ చెప్పలేము ఏమైనా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయొచ్చు అని. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్లో చాలా జరిగాయి అన్నమాట. లైక్ స్టార్టింగ్లో మన లీ మోర్గన్ కొంచెం సతాయించింది రియా రిప్లీకి. దాని తర్వాత ఇలా మధ్యలో మ్యాచ్ కొంచెం బాగానే జరిగాయి అన్నమాట. అండ్ ఈ మ్యాచ్లో షోల్డర్లో చిన్న ప్రాబ్లం అంటే చిన్న దెబ్బ తాకింది మన రియా రిప్లీకి. అండ్ ఆ షోల్డర్తో అంటే ఆ షోల్డర్ పెయిన్కి రికవర్ అంటే ఆ పెయిన్తో రికవర్ కానీ రియా రిప్లీ షోల్డర్ డైరెక్ట్ కామెంటెస్ట్ టేబుల్ పైన కుదేసి అనమాట. అది చాలా జబర్దస్త్ అనిపించింది. అండ్ రియా రిప్లీ వర్సెస్ లీ మోర్గన్ మ్యాచ్ కొంచెం బాగానే జరుగుతుంటాయి అనమాట. ఈ మ్యాచ్లో మన డామినిక్ ఫస్ట్ రియా రిప్లీ కొంచెం హెల్ప్ చేసినారు. సో అందుకని అనుకుంటా రింగ్ లోపల నుంచి మన లీ మోర్గన్ జంప్ చేసినప్పుడు మన డామినిక్ పైన పడిపోయింది అనమాట మన లీ మోర్గన్. దాని తర్వాత మన రియా రిప్లీ కొంచెం కోపం వచ్చింది. అండ్ బాస్ అంతగా మన రియా రిప్లీ స్టీల్ చైర్ తీసుకుని అనమాట. స్టీల్ చైర్తో మన లీ మోర్గన్ పైన అటాక్ చేద్దాం అనుకుంది. బట్ అంతలోనే డామినిక్ ఆ స్టీల్ చైర్ పట్టుకున్నారు. అండ్ డామినిక్ ఏమని చెప్పినారు అంటే, చూడు మామి, నువ్వు స్టీల్ చైర్తో అటాక్ చేస్తే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతుంది. అండ్ డిస్క్వాలిఫికేషన్ వల్ల లీ మోర్గన్ ఈ మ్యాచ్లో గెలిస్తే అర్థమైంది. అసలు ఇలాంటి మిస్టేక్ చేయకని మా డామినిక్ చెప్పినారు. అండ్ రియా రిప్లీ సరే ఎంతైనా అరే ఇప్పుడు నా మంచి కోసం చెప్తుండే కదా అనుకొని మన రియా రిప్లీ లైట్ తీసుకున్నాను అనమాట. కానీ దీని లాభం లేపింది మన లీ మోర్గన్ ఫినిషర్ ఇచ్చింది. బట్ మన రియా రిప్లీ కిక్అవుట్ చేసింది. అండ్ దాని తర్వాత ఇక మొత్తం సినిమానే మారిపోయింది బాస్. ఎందుకంటే రింగ్లో స్టీల్ చైర్ వేసినారు మన డామినిక్ అండ్ రెఫరీ కొంచెం డిస్టర్బ్ చేసినారు. అండ్ దీని లాభం లేపింది మన లీ మోర్గన్ మళ్ళొకసారి ఫినిషర్ ఇచ్చేసింది మన మామికి. అండ్ కవర్షన్ పిన్ కాంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది మన లీ మోర్గన్. అండ్ రియా రిప్లీ ఈ మ్యాచ్లో ఓడిపోయింది బాస్. అండ్ స్టిల్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన లీ మోర్గనే. అండ్ ఇక్కడి వరకు అంత బాగానే ఉండే అనమాట. అంటే ఇప్పుడు ఈ మ్యాచ్లో ఏం జరిగింది ఏమో మన రియా రిప్లీ కొంచెం అర్థం కాలేదు. కానీ ఒకటేసారి రింగ్ బయట మన డామినిక్ లీ మోర్గన్ కి కిస్ చేయంగానే బాస్ మన రియా రిప్లీ రింగ్ లో ఏడ్చింది తెలుసా. అంటే చాలా బాధపడ్డాయి అనమాట. రింగ్ లో మన రియా రిప్లీ ఏడ్చింది ఎందుకంటే డామినిక్ బిట్రే చేసినారు బాస్. అండ్ ఈ రూమర్స్ గురించి నేను మందికి ముందే అప్డేట్ ఇచ్చిన డామినిక్ బిట్రే చేయొచ్చు. అండ్ మేబీ ఫిన్ బ్యాలర్ అని చెప్పినాను. బట్ మన ఫిన్ బ్యాలర్ బి చేసినారు. బట్ ఎవరు చేసినారు అది మీకు అండ్ ఎవరికి చేసినారు అది మీకు ఈ వీడియోలో తెలిసిపోతాయి అనమాట. సో మనకు వచ్చిన చాలా రూమర్స్ నిజమైన ఈ రోజు మన డామినిక్ బిట్రే చేసినారు. రియా రిప్లీకి హెల్ప్ చేసినారు లీ మోర్గన్ కి. అండ్ రియా రిప్లీ ముందే కిస్ చేయంగానే నిజంగా అంటే రింగ్ లో మన రియా రిప్లీ ఏడ్చింది. అండ్ చాలా మంది సోషల్ మీడియాలో అంటే రియా రిప్లీ పాపం చాలా మంది ట్వీట్ చేసినారనమాట. చాలా షాకింగ్ ఉండే ఈ మ్యాచ్. సో మీకు ఈ మ్యాచ్ ఎట్లా అనిపించింది మీ కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. సో దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మన డేమియన్ ప్రిస్ట్ చాలా కోపంలో కనిపించినారు. అండ్ డైరెక్ట్ గా ఫిన్ బ్యాలర్ కాలరే పట్టుకున్నారనమాట మన డేమియన్ ప్రిస్ట్. అండ్ డేమియన్ ప్రిస్ట్ ఏమని చెప్పినారంటే, హే ఫిన్ బ్యాలర్ నీకు ముందే తెలుసా అంటే డామినిక్ రియా రిప్లీకి బిట్రే చేయబోతున్నా అంటే డామినిక్ మోసం చేస్తాడు నీకు తెలుసా అని
మన డేమియన్ అడిగినప్పుడు మన ఫిన్ బ్యాలర్ లేదు నాకు తెలియదు అని చెప్పినారనమాట. సో బ్యాక్ స్టేజ్ ఇదంతా జరిగింది. సో వెళ్ళి మన డామినిక్ దోలాడని చెప్పిన అంటే దోలాడి అటాక్ చేద్దామని ప్లాన్ చేసినారు వీళ్ళు. సో బ్యాక్ స్టేజ్ అంతా సెగ్మెంట్ జరిగింది అండ్ బాస్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. కానీ దాని తర్వాత బాస్ మనకి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది మన సామి జైన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజంగా ఒక చిన్న మ్యాచ్ ఉండే బాస్. ఓపెన్లీ చెప్పాలంటే ఈ మ్యాచ్ అంతా ఇంట్రెస్టింగ్ ఏం లేకుండే, అంటే అంత పెద్ద మ్యాచ్ ఏం లేకుండే, ఒక చిన్న మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్ ఎండింగ్ లో మన బ్రాన్ బ్రేకర్ ఒకటిగా 2 స్పియర్స్ ఇచ్చి పడేసినారు మన సామి జైన్ కి అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-3 అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు మన బ్రాన్ బ్రేకర్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన బ్రాన్ బ్రేకర్. ఓకే, సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్. లోగన్ పాల్ తో పాటు అక్కడ ఉన్న ఒక ర్యాపర్ వచ్చిన అనమాట. అండ్ బాస్ దాని తర్వాత మన ఎలే నైట్ ఎంట్రీ అయినప్పుడు రీసెంట్లీ స్మాక్ డౌన్ లో మన ఎలే నైట్ లోగన్ పాల్ కార్ తీసుకొని పారిపోయినారు కదా. సో అదే కార్ లో మన ఎలే నైట్ ఎంట్రీ ఇచ్చినారనమాట బ్యాక్ స్టేజ్ పార్కింగ్ సైడ్. అండ్ ఆ కార్ ది ఒక సైడ్ ది విండో బాల్ కొట్టేసినారు. అండ్ మన ఎలే నైట్ డాడీ రింగ్ లో రాగానే ఇలా మధ్యలో ఫస్ట్ బ్రాల్ జరిగింది, అంటే మ్యాచ్ స్టార్ట్ కాలేదు. లోగన్ పాల్ అండ్ ఎలే నైట్ మధ్యలో చాలా జబర్దస్త్ బ్రాల్ మనకి చూడడానికి దొరికింది అనమాట. అండ్ దాని తర్వాత వీళ్ళ మధ్యలో మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉంటే ఈ మ్యాచ్లో మన లోగన్ పాల్ కొంచెం బాగానే జిడి చేసి చాలా ట్రై చేసినారనమాట. అంటే బ్రేస్ నకల్ విషయం చాలా జరిగింది ఈ మ్యాచ్లో. బట్ గైస్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఎల్ఏ నైట్. సో దీని అర్థం ఏంటంటే మన న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన ఎల్ఏ నైట్ బాస్. అంటే ఈరోజు చాలా టైటిల్స్ చేంజ్ అయినాయన్నమాట. అంటే ఎప్పుడు ఇలా జరగలేదు, ఫస్ట్ టైం ఒక ప్రీమియర్ ఈవెంట్ చాలా టైటిల్స్ చేంజ్ అయినాయి అనమాట. సో మన ఎల్ఏ నైట్ ఈరోజు గెలిచినారు, న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోయినారు అనమాట. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఇంకొక సాలిడ్ మ్యాచ్ అంటే బేలీ వర్సెస్ నాయా జాస్ మధ్యలో మనకి మన ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరికాయనమాట. ఈ మ్యాచ్ లో బేలీ నిజంగా చాలా జబర్దస్త్ టక్కర్ ఇచ్చింది, ఎస్పెషల్లీ నాయా జాస్ కి లేపెత్తేసినప్పుడు అయితే చాలా అది సాలిడ్ అనిపించింది అనమాట ఆ సీన్. ఎందుకంటే బేలీ మ్యాచ్ లో నాయా జాస్ కి కొంచెం బాగానే టక్కర్ ఇచ్చింది బాస్. అండ్ ఈ మ్యాచ్ లో ఆల్మోస్ట్ మన బేలీయే గెలుస్తుండే, కానీ అంతలోనే టిఫిన్ వచ్చింది అనమాట. టిఫిన్ రెఫరీని తీసుకొని బ్రీఫ్ కేస్ తీసుకొని వచ్చింది, అంటే సేమ్ క్యాషింగ్ చేసేలా వచ్చింది. బట్ అక్కడ క్యాషింగ్ చేయలే అని బేలీ అటాక్ చేసేది అనమాట మన టిఫిన్ పైన. అండ్ దీని లాభం లేపేసింది మన నాజాస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది మన నాజాస్. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నాకు నవ్వేందుకు వచ్చిన చాలా టైటిల్స్ చేంజ్ అయినాయి బాస్. అంటే ఎప్పుడు అంటే మన మిస్టర్ మిక్మ్యాన్ రాజ్యంలో ఎప్పుడు ఇట్లా కాకపోతుండే, ఏదైనా 1-2 టైటిల్స్ చేంజ్ అవుతుండే. బట్ ఈరోజు చాలా టైటిల్స్ అంటే చాలా సూపర్ స్టార్ ఓడిపోయినాయి అనమాట. చాలా న్యూ ఛాంపియన్స్ మనకి చూడడానికి దొరికినారు. సో మన నాయా జాస్ న్యూ ఉమెన్స్ ఛాంపియన్ అయిపోయింది. సో నిజంగా ఇది షాకింగ్ ఉండే. అండ్ టిఫినీ అండ్ నాయా జాస్ రింగ్ లో సెలబ్రేట్ చేసినారు. అండ్ నిజం చెప్పాలంటే నాయా జాస్ ఒక డిజర్వింగ్ అనుకోండి, ఎందుకంటే 6 సంవత్సరాలు అయిపోయింది నాయా జాస్ కి ఛాంపియన్షిప్ గెలవక. అండ్ 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన నాయా జాస్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ గెలిచింది అనమాట. సో ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉండేది, స్పెషల్లీ టిఫినీ వల్ల ఈ మ్యాచ్ లో మన నాయా జాస్ గెలిచింది అనమాట. సో దాని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ వచ్చింది బాస్. అండ్ ఆ మ్యాచ్ ఇంకేదో కాదు, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM Punk వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ లో మన సెత్ రాలిన్స్ ఒక స్పెషల్ గెస్ట్ రెఫరీ, మీ అందరికీ ఒకటి తెలుసు. అండ్ మన సెత్ రాలిన్స్ చాలా లేడీస్ అంటే స్టార్టింగ్ లో అయితే ఈ మ్యాచ్ స్టార్ట్ చేయలేదు అనమాట. మన సెత్ రాలిన్స్ చెప్పినట్టు మీరు వినాలని చెప్పినారు. దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్ స్టార్ట్ చేసినారనమాట. అండ్ ఈ మ్యాచ్ లో ఇష్టం ఉన్నట్టు కొట్టుకుంటున్నారనమాట. అంటే మన CM Punk అండ్ డ్రూ మ్యాకింటైర్ ఇష్టం ఉన్నట్టు కొట్టుకుంటున్నారంటే రింగ్ బయటికి వెళ్ళిపోయినారు, రింగ్ బయటకి ఫైట్ చేస్తున్నారు. సో మన సెత్ రాలిన్స్ ఫస్ట్ అయితే ఒక 2-3 కౌంట్ చేసినారు. బట్ దాని తర్వాత సరే కొట్టుకోండి మీ ఇష్టం అంటే సావండి అన్నట్టు ఒక టైప్లో మన సెత్ రాలిన్స్ రింగ్ బయట అంటే కొట్టుకుని వదిలేసినారనమాట ఫైట్ చేసుకున్నాను. అండ్ వీళ్ళు ఫైట్ చేస్తే రింగ్ లోపలికి వచ్చినారనమాట. చాలా జబర్దస్త్ ఉండే మ్యాచ్ బి. అండ్ ఈ మ్యాచ్ మన డ్రూ మ్యాకింటైర్ స్టీల్ చైర్ తీసుకున్నప్పుడు మన సెత్ రాలిన్స్ స్టీల్ చైర్తో అటాక్ చేయలేదనమాట. చాలా ఎక్కువైపోతుంది, ఇది చాలా ఓవర్ అయిపోతుంది అని మన సెత్ రాలిన్స్ చెప్పినారా. స్టీల్ చైర్ తీసుకున్నారు, బట్ ఆ స్టీల్ చైర్ అనుకుంటా మన CM Punk తాకుతుండే, బట్ తాకలేదు అన్నమాట. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఆ బ్రాస్లెట్ తీసినారు, ఆ బ్రాస్లెట్ తీసి మన CM Punk చాలా ఎక్కిరిస్తూ ఉంటారు. అండ్ మన CM Punk GTSB కొట్టినారన్నమాట ఈ మ్యాచ్లో. అండ్ అంతేకాదు అంటే ఆ బ్రాస్లెట్ మన సెత్ రాలిన్స్ అంటే చేతిలో వేసుకున్నారన్నమాట. సో అప్పుడే మన CM Punk అంటే నువ్వెందుకు వేసుకున్నావు ఈ బ్రాస్లెట్, అసలు నువ్వెందుకు వేసుకున్నావు ఈ బ్రాస్లెట్ అని చాలా కోపం చేసినారన్నమాట. అప్పటికి మన సెత్ రాలిన్స్ చెప్తూ ఉన్నారు నేను కావాలని వేసుకోలేదు అంటే ఇక్కడ రింగ్లో ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మధ్యలో వస్తుండేది, ఇంకోటి ఏంటంటే
అంటే నువ్వు నీ మ్యాచ్ పైన ఫోకస్ చేయి, అర్థమైందా? అంటే అయినా సరే ఎక్కువైపోతుంది అనే మాట, ఇది నా కంపెనీ, ఇది నా రింగ్, అర్థమైందా? అంటే నువ్వు బయటకు వచ్చినా అని మన సెత్ రాలిన్స్ చెప్పేసినారు సీఎం పంక్కి. అండ్ చాలా మాటలు జరిగినాయి ఇలా మధ్యలో. సో అప్పుడే మన సీఎం పంక్ ఏం చేసినారంటే సెత్ రాలిన్స్కి జీటీఎస్ ఇచ్చేసినారంటే మన సీఎం పంక్ ఫినిషర్ ఇచ్చి పడేసినారు, జీటీఎస్ కొట్టేసినారు మన సెత్ రాలిన్స్కి. అండ్ బాస్ ఇంకేమంటే దీని లాభం లేపేసినారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ లో బ్లో ఇచ్చేసినారనే మాట సీఎం పంక్కి. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఫినిషర్ ఇచ్చేసినారు అండ్ కవర్ చేసినారు. అండ్ అప్పుడే మన సెత్ రాలిన్స్ పిన్ కౌంట్ చేసినారు 1, 2, 3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ విన్నర్ కాగానే మన సెత్ రాలిన్స్ ఇక అప్పుడే ఇమీడియట్ అక్కడికి వెళ్ళిపోయినారు కోపంలో. అండ్ అంతేగా డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ ఛాతీ పైన కాలు పెట్టి మళ్ళీ నిలబడ్డారు బాస్. అండ్ ఆ బ్రాస్లెట్ మళ్ళీ ఒకసారి తీసుకున్నారనమాట. ఆ బ్రాస్లెట్ కిస్ బి చేసినారు మన డ్రూ మ్యాకింటైర్. చాలా ఎక్కించారు. అంటే ఫస్ట్ అయితే మన డ్రూ మ్యాకింటైర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన సీఎం పంక్కి ఓడిపించేసినారు. బట్ అయినా ఆ బ్రాస్లెట్ కిస్ చేసి మరీ చాలా భయంకరంగా ఎక్కిరించేసినారు మన సీఎం పంక్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ అయితే అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ గుంథర్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరికాయి అన్నమాట. ఈ మ్యాచ్లో అంటే మన గుంథర్కి ఆల్రెడీ ఇక్కడ చెస్ట్ సైడ్ కొంచెం అంటే రీసెంట్లీ ఫిన్ బ్యాలర్తో మ్యాచ్ జరిగింది కదా. సో అందుకని ఆ చాప్స్కి కొంచెం మార్క్స్ ఉండే అనమాట. అంటే కొంచెం ఆల్రెడీ పెయిన్ ఉండే అండ్ ఈజీలీ రక్తం వచ్చేసింది అప్పుడే మన గుంథర్కి. ఎందుకంటే చాప్స్ కొడుతున్నప్పుడు అక్కడ ఆల్రెడీ దెబ్బ దాకా ఉండే కదా. సో అందుకనే మన గుంథర్కి చాలా బ్లడ్ వచ్చింది అనమాట. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ డేమియన్ ప్రిస్ట్ నిజం చెప్పాలంటే డేమియన్ ప్రిస్ట్ బాగా టక్కర్ ఇచ్చిండు మన గుంథర్కి. కానీ బాస్ ఈ మ్యాచ్ ఎండింగ్లో అక్కడ మన ఫిన్ బ్యాలర్ వచ్చిండు. ఫస్ట్ ఫిన్ బ్యాలర్ వచ్చి ఏంటంటే డేమియన్ కమాన్ ఫైట్ చేయి, కమాన్ అని ఫస్ట్ చెప్పిండు అనమాట మన ఫిన్ బ్యాలర్. సో అప్పుడు మన డేమియన్ కొంచెం హ్యాపీ అయిపోయినారు. అండ్ అంతేకాదు మన గుంథర్ ఫిన్ బ్యాలర్ పైన అటాక్ చేయగానే మన డేమియన్కి కోపం వచ్చింది. అండ్ కోపంలో మన డేమియన్ ప్రిస్ట్ బాగానే కొట్టేసినారు మన గుంథర్కి, చోక్ స్లామ్ ఇచ్చి పడేసినారు. అండ్ కవర్ చేసినప్పుడు రెఫరీ కౌంట్ చేస్తున్నప్పుడు మన ఫిన్ బ్యాలర్ గుంథర్ కాల్కి రింగ్ రోప్ పైన పెట్టేసినారు బాస్. సో దీని అర్థం మీకు అర్థమైందా? అంటే మన ఫిన్ బ్యాలర్ బిట్రే చేసినారనే మాట మన డేమియన్ ప్రిస్ట్కి. అండ్ అప్పుడు మన డేమియన్ ప్రిస్ట్కి అర్థం కాలేదు. సో అప్పుడే రింగ్లోనే రిప్లై చూసినారు మన డేమియన్ ప్రిస్ట్. సో రిప్లై చూడంగానే నిజంగా డేమియన్ షాక్ అయిపోయిండు బాస్. ఎందుకంటే ఫిన్ బ్యాలర్ ద్రోహం అంటే మోసం చేసి పట్టేసినాక బిట్రే చేసిండు అనే మాట మన ఫిన్ బ్యాలర్ డేమియన్ ప్రిస్ట్కి. అండ్ నిజం చెప్పాలంటే ఆ బాధ తట్టుకోలేకనే మన డేమియన్ ప్రిస్ట్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. నిజంగా చాలా షాకింగ్ ఉండే తెలుసా మన డేమియన్ ప్రిస్ట్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు మన గుంథర్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ఇంకెవరో కాదు మన గుంథర్. అండ్ మన డేమియన్ ప్రిస్ట్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. ఫిన్ బ్యాలర్ చాలా హ్యాపీ అయిపోయినారు అన్నమాట. నిజంగా జడ్జ్మెంట్ డేలో చాలా బిటర్ జరిగింది ఈరోజు, చాలా జరిగింది బాస్. నిజంగా చాలా షాకింగ్ ఉండే. అండ్ మా గుంథర్ ఇప్పుడు న్యూ ఛాంపియన్. సో మీకు ఈ మ్యాచ్ ఎట్లా అనిపించింది మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ దాని తర్వాత మనకి ద మిస్ అండ్ ద R-Truth రింగ్లో కనిపించినారు అన్నమాట. అండ్ వాళ్ళు అంటే అక్కడ ఎంతమంది ఆడియన్స్ అంటే అటెండెన్స్ అక్కడ అనౌన్స్మెంట్ చేసినారన్నమాట. 57,000+ క్రౌడ్ వచ్చింది, ఫ్యాన్స్ వచ్చినారని ద మిస్ అనౌన్స్మెంట్ చేసినారు. సో అప్పుడే మన ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ వచ్చి కొంచెం ఎక్కిరిచినారు వీళ్ళకి. సో అప్పుడే బాస్ ఇక్కడ అంటే ఇలా చిన్న బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అండ్ అక్కడ ఉన్న ఒక సింగర్వి అంటే అటాక్ చేసిండు అనమాట. ఒక చిన్న ఫనీ టైప్ బ్రాల్ ఉండేది. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ ఈ బ్రాల్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత వచ్చింది మన సమ్మర్ స్లామ్ ది మెయిన్ ఈవెంట్. అండ్ బాస్ ఈ మెయిన్ ఈవెంట్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్. అంటే బ్యాక్ స్టేజ్ నుంచి అంటే మన కోడి రోడ్స్ నడుచుకుంటూ వచ్చినారు. కోడి రోడ్స్ డాగ్ మనకు కనిపించింది అనమాట. అంటే మన ఆండర్సన్ ది లెజెండ్ ఆండర్సన్ కలిసినారు అనమాట మన కోడి రోడ్స్కి. అండ్ బాస్ దాని తర్వాత అంటే మ్యాచ్ అయితే అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. చాలా మంచి మ్యాచ్ ఉండే. స్టార్టింగ్లో సోలో సికోవా కొంచెం బాగా టక్కర్ ఇచ్చినారు కోడి రోడ్స్కి బాగానే కొట్టినారు. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ ఎండింగ్ మూమెంట్ గురించి మాట్లాడితే మ్యాచ్ మధ్యలో టామా టొంగా అండ్ టాంగా లోయ వచ్చి కోడి రోడ్స్ పైన అటాక్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ ఒక బ్లడ్ లైన్ రూల్స్ మ్యాచ్ ఉండే కాబట్టి అందుకని ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై కాలేదన్నమాట. ఎందుకంటే ఇది ఒక బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్ కదా. సో అందుకని ఏమైనా కావచ్చు అనమాట ఈ మ్యాచ్లో. సో వీళ్ళు వచ్చి అటాక్ చేసినారు మన కోడి రోడ్స్ పైన. బట్ అయినా మన కోడి రోడ్స్ అంటే సోలో సికోవా కవర్ చేసినప్పుడు కోడి రోడ్స్ కిక్ అవుట్ చేసినారు బాస్. నిజంగా షాకింగ్ ఉండే. అండ్ దాని తర్వాత ఇక మన కెవిన్ ఓవెన్స్ వచ్చినారు. కెవిన్ ఓవెన్స్ వచ్చి అటాక్ చేసినారు. అండ్ వీళ్ళు కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేస్తున్నప్పుడు ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ వచ్చినారు. ర్యాండీ ఆర్టన్ వచ్చి టామా టొంగా అండ్ మన టాంగాలో పైన అటాక్ చేసినారు అనమాట. అంటే మన కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ వీళ్ళ పైన అటాక్ చేసినారు. అండ్ అటాక్ చేసే ఎస్ఐలు క్రౌడ్లోకి వెళ్ళి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు అనమాట. అండ్ దాని తర్వాత రింగ్లో ఓన్లీ మన కోడి అండ్ సోలో సికోవా అండి. అండ్ మన కోడి బాగానే అంటే ఫినిషర్ ఇచ్చేసినారు మన
సోలో సికోవాకి. సో అప్పుడే మన జేకబ్ ఫాటో వచ్చినారు. జేకబ్ ఫాటో వచ్చి కోడి రోడ్స్ పైన అటాక్ చేసినారు, చాలా భయంకరంగా అటాక్ చేసినారు. రింగ్ బయట కామెంటర్ స్టేబుల్ పైన ఇచ్చేసినారు బాస్. నిజంగా చాలా షాకింగ్ ఉండే అనమాట. కానీ కామెంటర్ స్టేబుల్ పైన బండబెట్టి అంటే ఆ రింగ్ రోప్ పైకి జంప్ చేసినప్పుడు ఏమైందంటే జేకబ్ ఫాటో కాలి కొంచెం దెబ్బ తాకింది, చాలా క్లియర్లీ కనిపించింది అక్కడ. అండ్ రింగ్ లో ఏమైందంటే బాస్ మన కోడి రోడ్స్ అండ్ సోలో సికోవా ఉంటారు. అండ్ అప్పుడే కరెక్ట్ అదే టైంలో అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. ది హెడ్ ఆఫ్ ద టేబుల్, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. అంటే ఫైనలీ ఈ రోజు సమ్మర్ స్లామ్ లో రోమన్ రేన్స్ రిటర్న్ చేసినారు. నేను మన దగ్గర చాలా రూమర్స్ చెప్పినాను, బెట్టింగ్ కోడ్స్ చెప్పినా. అంటే చూడండి రూమర్స్ అయితే ఉన్నాయి ఈ సమ్మర్ స్లామ్ లో రోమన్ రేన్స్ వచ్చినా రావచ్చు రూమర్స్ అయితే వస్తున్నాయి చూడండి అని నేను మన దగ్గర ముందే చెప్పినాను, చాలా వీడియోస్ చెప్పినా. అండ్ ఫైనలీ ఆ రూమర్స్ నిజమైన రోమన్ రేన్స్ రిటర్న్ చేసినారు. అండ్ బాస్ రిటర్న్ చేయగా రింగ్ లో వచ్చి అంటే ఫ్యాన్స్ అయితే బాస్ నిజంగా చాలా జబర్దస్త్ గా చీర్ చేసినారు అన్నమాట. అండ్ రోమన్ రేన్స్ రింగ్ లో వచ్చి ఒక సాలిడ్ సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చి పడేసినారు సోలో సికోవాకి. అండ్ ఒక సాలిడ్ ఒక స్పియర్ ఇచ్చేసినారు అన్నమాట సోలో సికోవాకి రోమన్ రేన్స్. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. కొడి రోడ్స్ షాక్ అన్నమాట. అంటే కొడి సైడ్ చూసినారు రోమన్ రేన్స్, సరిగా చేసుకో పిన్ చేసుకో గెలువు మ్యాచ్ అన్నట్టు రోమన్ రేన్స్ ఒక లుక్ ఇచ్చినారు. రోమన్ రేన్స్ రింగ్ బయటికి వెళ్ళి చూసినారు. సో అప్పుడే మన కొడి రోడ్స్ ఫినిషర్ ఇచ్చినారు. అండ్ దాని తర్వాత కొడి రోడ్స్ కవర్ చేసినారు, పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు కొడి రోడ్స్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ఇంకెవరు కాదు కొడి రోడ్సే. సోలో సికోవా ఓడిపోయినారు బాస్. దాని తర్వాత చూడాలి అంటే సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటో రియాక్షన్ చూడండి. అంటే మీరు ఈ ఫోటో చూడండి, నిజంగా లిటరల్లీ ఏడ్చినారు అనమాట. చాలా జబర్దస్త్ ఉండే. రోమన్ రేన్స్ మొత్తం చూసినారు, కొంచెం నవ్వే టైపు రియాక్షన్ ఇచ్చినారనమాట. సరే ఎడిగితే ఆడికి చూసుకుందాం అన్నట్టు రోమన్ రేన్స్ రియాక్షన్స్ ఇచ్చినారనమాట. సో నిజంగా చాలా జబర్దస్త్ ఉండే బాస్. అండ్ మీరు మా నిన్నటి సెకండ్ వీడియోకి మీరు గమనిస్తే నేను నిన్నటి సెకండ్ వీడియోలో థంబ్నెయిల్లోవి రోమన్ రేన్స్ స్పియర్ కొడుతున్నారు సోలో సికోవాకి అంటే టైటిల్లోవి రోమన్ రేన్స్ అటాక్స్ సోలో సికోవా అని పెట్టినాను. అండ్ నేను నిన్న సెకండ్ వీడియోలో ఏమేమి చెప్పినాను ఆల్మోస్ట్ అంటే అదే జరిగింది బాస్. అంటే మన రోమన్ రేన్స్ రిటర్న్ బి చేసినారు, రోమన్ రేన్స్ సోలో సికోవా పైన అటాక్ బి చేసినారు, స్పియర్ బి ఇచ్చినారు. అండ్ అంతేకాని నిన్న సెకండ్ వీడియోలో బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చినా కదా. సో అన్ని బెట్టింగ్ ఓడ్స్ నిజమైన బాస్. అంటే నిన్న సెకండ్ వీడియోకి మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇక మీరు సమ్మర్ స్లామ్ చూసినట్టు అనుకోండి. ఒక రాక్ అండ్ జిమ్యూస్ అంటే ఈ రూమర్స్ పక్కన పెడితే అంటే ఆల్మోస్ట్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినారు, బెట్టింగ్ ఓడ్స్ అవన్నీ నిజమైన అన్నమాట. అండ్ రోమన్ రేన్స్ స్పియర్ ఇచ్చేసినారు సోలో సికోవాకి. సో నిజంగా చాలా జబర్దస్త్ అనిపించింది, చాలా రూమర్స్ నిజమైనవి. అండ్ ఫైనలీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసిండు బాస్. ఇప్పుడు మీరు రియాక్షన్తో మీరు కామెంట్స్ మొత్తం నింపేయండి, మీ కామెంట్స్ కంపల్సరీ చూస్తాం. సో మీరు కంపల్సరీ కామెంట్స్ మీరు రియాక్షన్ ఇవ్వండి. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా, ఎలాంటి అప్డేట్ వచ్చినా, ఇప్పుడు నెక్స్ట్ ఏంది అన్నది నాకు ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.